లేనిపోని అడ్డంకులు సృష్టించి వాళ్ళ భూమిని గుంజుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన రాక్షస ప్రయత్నం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ ఏదైతే చేస్తూ ఉందో దానికి ఇది పూర్తిగా నిదర్శనం. వాళ్ళ బాధ చెప్పుకోవడం కోసమే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు అండగా ఉంటామని చెప్పని ఉద్దేశం కోసం అని చెప్పని అత్యంత క్రూరంగా దుర్మార్గంగా అధికారాన్ని ఆట వస్తువుగా మార్చేసి ప్రభుత్వం ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక వికృత విన్యాసాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలా. అదేవిధంగా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న పోలీస్ వ్యవస్థ వారికి న్యాయం చేయాలా, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడమైంది. మిత్రులారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు. నేను ఈ ఓత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మైండ్ యూ నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను భయపక్షపాతాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి మరియు చట్టానికి అనుగుణంగా న్యాయంగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు అని చెప్పని ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఓత్. ఇది దాసోజు శ్రవణో లేకపోతే ఇంకెవరో రాసిచ్చింది కాదు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో పొందుపరిచినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఓత్. ఈ ఓత్ను తీసుకున్న తర్వాత మంత్రిగా కొనసాగుతారు. ఒకసారి ఈ ఓత్ తీసుకొని మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి దే ఆర్ బౌండ్ బై దిస్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని లెటర్ అండ్ స్పిరిట్ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ఇంప్లిమెంట్. కానీ దురదృష్టం ఇవాళ రాజ్యాంగం ద్వారా సంక్రమించబడ్డటువంటి ఒక అధికారాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఒక అధికారాన్ని ఇవాళ ఇటు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తూ, ప్రజల యొక్క హక్కులను ఇవాళ కాలరాస్తూ ఒక దాష్టికానికి పాల్పడుతూ ఇవాళ హైదరాబాద్ను, రంగారెడ్డి జిల్లాను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రయోగశాలగా రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మార్చినటువంటి ఒక వైనం. అన్న, నేను కేర్ఫుల్గా మిమ్మల్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా మీడియా మిత్రులకు. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐఎన్పిఆర్ మినిస్టర్. ఆయనకు మీడియా సంస్థలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆయనకు సంబంధించిన సమాచారాన్ని చూపించాలన్నా రాయాలన్నా కొంత హెజిటేషన్ ఉంటే ఉండవచ్చు కాక, కానీ యు ఆర్ ద 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. మీరే లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యము లేదు, రాజ్యాంగము లేదు, ప్రజల హక్కులు లేవు. కాబట్టి దయచేసి అధికారాన్ని అడ్డబెట్టుకొని ఏ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక ముష్కర యత్నానికి పాల్పడతా ఉన్నారో, ప్రజల హక్కులను ఎట్లా కాలరాస్తూ ఉన్నారో, ప్రజల ఆస్తులను ఎట్లా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో క్లాసిక్ కేసు ఇది. మీ అందరికీ నేను మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చినప్పుడు మనలో ఉన్న కొంతమంది మిత్రులు అన్నారు, ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అట కదా, ప్రైవేట్ డిస్ప్యూట్ అట కదా అని అన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్కామ్ డన్ బై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ. లేని ఫ్యామిలీ డిస్ప్యూట్ను ఫ్యామిలీ డిస్ప్యూట్గా చూపించి దాంట్లో ప్రభుత్వం చొరబడి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరబడి దొడ్డిదా